Daily. Taste the Daily. హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలు ఉగ్ర రూపం దాల్చాయి. హిమాయత్ సాగర్, గండిపేట్ రిజర్వాయర్ల నుంచి భారీగా వరద హైదరాబాద్ను ముంచెత్తుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద పోటెత్తింది. వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. గండిపేట 15 గేట్లు 9 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 11,600 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 12,660 క్యూసెక్లుగా ఉంది. అటు హిమాయత్ సాగర్ కు భారీగా వరద పోటెత్తింది. ఇన్ఫ్లో 15,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 20,872 క్యూసెక్లుగా ఉంది. 11 గేట్లను 6 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక జంట జలాశయాలకు భారీగా వస్తున్నటువంటి వరదకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, 2 రోజులుగా మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా నగర శివార్లలో మరియు హైదరాబాద్ నగరంలో 2-3 రోజులు చూస్తున్నాం భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే హైదరాబాద్ శివార్లో జంట జలాశయాలు ఉగ్ర రూపం దాల్చాయి. 2 రోజులుగా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జంట జలాశయాలైనటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు వరద పోటెత్తుతోంది. దాదాపు 8,000 క్యూసెక్లకు పైగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో 2 జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టాన్ని నిన్న ఉస్మాన్ సాగర్ 12 గేట్లు 9 అడుగుల మేరకు ఎత్తి నీటిని విడుదల చేశారు. అదేవిధంగా హిమాయత్ సాగర్ 9 గేట్లు అంటే 5 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790.50 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1789.20 అడుగులకు చేరింది. ఎగువ నుంచి ఇన్ఫ్లో 8,000 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. దీంతో అవుట్ఫ్లో 10,668 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. అదేవిధంగా హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.95 అడుగుల నీటి మట్టం ఉంది. ఎగువ నుంచి 8,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. దీంతో దిగువకు 14,446 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. 2 దశాబ్దాల తర్వాత గండిపేట అంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు ఇంత స్థాయిలో వర్షపాతం నమోదైనట్లుగా జలమండలి శాఖ అధికారులు కూడా వెల్లడించారు. దీంతో మూసీకి వరద ప్రవాహం భారీగా పెరిగి ఉధృతంగా ప్రవహిస్తుంది. పరివాహక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. సో మొత్తానికి హైదరాబాద్ నగరాన్ని మూసీ వరద ముంచెత్తుతోంది. నగరంలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంజీబీఎస్ వద్ద మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో ఎంజీబీఎస్ బస్టాండ్ ను ఎంజీబీఎస్ కు వెళ్లేటువంటి 2 బ్రిడ్జిల పై నుంచి కూడా మూసి ఊరగలేస్తుంది. ప్రస్తుతం ఎంజీబీఎస్ లోపలికి ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకు ఎవ్వరు కూడా వెళ్లలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. వేలాది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండేటువంటి ఎంజీబీఎస్ బస్టాండ్ ఆవరణలోకి మూసి వరద చుట్టుముట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రవాహ తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైనటువంటి అధికారులు ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. బస్సులను అక్కడి నుంచి వేరే చోటకు కూడా పంపించారు. తాత్కాలికంగా బస్సులను లోపలికి అనుమతించడం లేదంటూ కూడా ఆర్టీసీ అధికారులు వెల్లడిస్తున్నారు. మూసీ వరద ఎంజీబీఎస్ లోకి వచ్చిన సమయంలో సుమారు 3,000 మంది ప్రయాణికులు బస్టాండ్ లో ఉన్నారంటూ కూడా తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బస్సులను దారి మళ్లించినట్లు కూడా వివరించారు. ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ నుంచి వచ్చేటువంటి బస్సులు దిల్సుఖ్ నగర్ వరకే అనుమతించారు. కర్నూలు, మహబూబ్ నగర్ నుంచి వచ్చేటువంటి బస్సులు ఆరంగల్ వరకే అక్కడి వరకే నడిపేలా చర్యలు చేపట్టారు. అయితే వరంగల్, హన్మకొండ నుంచి వచ్చేటువంటి బస్సులు ఉప్పల్, అలాగే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చేటువంటి బస్సులు జేబీఎస్ వరకే ఆపుతున్నారు, అంటే అక్కడి నుంచి నడుపుతున్నారు. మూసీకి ఒకేసారి 35,000 క్యూసెక్ల వరద రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈసీకి మూసీకి వరద తాకిడి పెరగడంతో జలమండలి అధికారులు అప్రమత్తమై ఉస్మాన్ సాగర్ 12, హిమాయత్ సాగర్ 9 గేట్లని
దాదాపు 35,000 క్యూసెక్లకు పైగా నీరు మూసీ నదిలోకి విడుదల చేశారు. ఒక్కసారిగా అంత పెద్ద మొత్తంలోకి నదిలోకి ప్రవాహం పోటెత్తడంతో పరివాహక ప్రాంతాలు, రోడ్లు, వంతెనలు, కాలనీలు నీట మునిగాయి. ఈ ప్రభావం బాపు ఘాట్ నుంచి మూసారంబాగ్ వరకు తీవ్రంగా కనిపిస్తోంది. సో మూసా నగర్, రసూల్పురా, వినాయక్ ఇది శంకర్ నగర్లలో వందల ఇళ్లు నీట మునిగాయి. మూసారంబాగ్ బ్రిడ్జి సమీపంలో ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ బస్తీ, మూసా నగర్, రసూల్పూర్, వినాయక వీధి అలాగే శంకర్ నగర్లో ఇళ్లలోకి వరద భారీగా చేరింది. ఊహించని విధంగా రాత్రి వేళలో వచ్చిన ప్రవాహ తాకిడికి కుటుంబాలు కూడా అల్లాడిపోయిపోయాయి. నిత్యావసరాలు, ఇతర సామాన్లు తడిచిపోయాయి. ఏటా ఇదే పరిస్థితి ఎదురవుతుందంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. అయితే మూసీ వరద దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ ఘాట్, మూసారంబాగ్ వంతెనలపై వాహనాల రాకపోకలను కూడా నిలిపివేశారు. మూసీ బ్రిడ్జ్లను తాకుతూ వరద ప్రవహిస్తోంది. వంతెనలపై స్లాబ్ వేసేందుకు ఏర్పాటు చేసిన ఇనుప సెంటరింగ్ భారీ శబ్దాలతో కూడా కొట్టుకుపోయింది. సుమారు 1.5 కోటి నష్టం వాటిల్లినందుకు వంతెన నిర్మాణ సంస్థ కూడా తెలిపింది. అయితే రంగారెడ్డిలో కురిసిన కుండపోత వానలకు మూసీ నదులు ఉగ్ర రూపం దాల్చాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లు కూడా ఎత్తి నీటిని విడుదల చేశారు. హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతాలు, సమీప బస్తీలు నీట మునిగాయి. లోతట్టు కాలనీలలోకి కూడా ఇళ్లలోకి భారీగా వరద చేస్తోంది. ఫలితంగా స్థానికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కుమంటూ గడుపుతున్నారు. సో మొత్తానికి హైదరాబాద్ లో ఏ క్షణాన అంటే దాదాపు ఇదే వరద కనుక కంటిన్యూ రానున్న 2-3 రోజులు కూడా అయితే వినోద్, అకస్మాత్తుగా మూసీలో కూడా వరద పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? పోలీసులు, ఇతర అధికారులు సమన్వయం చేసుకుని ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టారు? కొంత ప్రమాద గంటకలే మోగుస్తున్నాయి కదా, జంట జలాశయాలు కావచ్చు, అటు మూసీ కావచ్చు. ఎస్ శివ, నిన్న అంటే దాదాపు రానున్న 3 రోజుల వర్ష ప్రభావం, అలాగే నిన్న మొన్న దానికి 2-3 రోజుల ముందు కూడా గత 5 రోజుల నుంచి చూస్తున్నట్టయితే హైదరాబాద్ లో పరిస్థితి రోజు రోజుకి చేజారిపోతున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి కూడా వర్షాలు, వరదలతో జంట జలాశయాల గేట్లు ఎత్తడం, మూసీకి వరద నీటి ప్రభావం పెరగడంతో పాటు మూసీ పరివాహకం వెంట ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలుసుకుంటున్నారు. మరోపక్క ప్రతి డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అధికారులు కూడా అలర్ట్ అయి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మూసీ వెంట ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నింటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ముంపునకు గురయ్యే ప్రాంతాలు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే నిన్న అర్ధరాత్రి ఎంజీబీఎస్ బస్టాండ్ చుట్టూ ఎక్కువ నీళ్లు రావడంతో అక్కడున్న ప్రయాణికులను కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలు కూడా స్వయంగా అధికారులు మరొక పక్క సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంది కనుక పరిస్థితి చేజారక ముందే అంటే అదుపు తప్పే లోప ఎక్కడికక్కడ కూడా రోడ్లను కూడా బస్సులు ఎంజీబీఎస్ కు వచ్చేటువంటి ఇటు కర్నూలు, మరోపక్క మహబూబ్ నగర్, కర్నూలుకు వచ్చేటువంటి వెహికల్స్ అనే ఆర్టీసీ బస్సులన్నింటికి కూడా ఆరంగర్ వరకే, మరోపక్క ఉప్పల్ వరకే, వరంగల్, హన్మకొండ, జనగాం నుంచి వచ్చే బస్సులన్నింటికి కూడా ఉప్పల్ వరకే ఆపేశారు. మరోపక్క ఇటు కరీంనగర్, జగిత్యాల, ఆర్మూరు, కోరుట్ల ఇక్కడ నుంచి వచ్చే బస్సులు అంటే మంచిర్యాల జిల్లా నుంచి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చే ప్రతి బస్సులను కూడా ఇటు సికింద్రాబాద్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి జేబీఎస్ మట్టుకే పరిమితం చేశారు. సో ప్రతి విభాగానికి సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్ష వేస్తూ రంగంలోకి దిగారు. ముఖ్యంగా బతుకమ్మ, దసరా పండుగ వేళ కావడంతో వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది పడకుండా ఇటు ఆర్టీసీ, మరొక పక్క ట్రాఫిక్ విభాగం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికే రంగంలోకి దిగారు. వరుసగా రానున్న 2-3 రోజులు కూడా హైదరాబాద్ లో భారీ వర్ష సూచన ఉండడంతో పోలీస్ మరియు ట్రాఫిక్, హైడ్రా, జిహెచ్ఎంసీ, విద్యుత్ విభాగాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు ఆదేశిస్తున్నారు. అలాగే వినోద్, వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా మరో 24 గంటల్లో వర్షాలకు ఆస్కారం ఉంది 2 తెలుగు రాష్ట్రాలకి అని చెప్పి వాతావరణ శాఖ సూచన నేపథ్యంలో ఏంటి హైదరాబాద్ లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారేటటువంటి అవకాశం ఉంది కదా ఈ ఏకదాటి వర్షాలకు వస్తున్న నేపథ్యంలో? సిచ్యువేషన్ ని సీఎం ఏమైనా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఏమైనా ఉందా? అలాగే హైదరాబాద్ వాసులకు అధికారులు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గత 2 రోజుల నుంచి కూడా శివ ఇదే విషయంపై అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. కానీ రానున్న 2-3 రోజులు నిన్నటి పరిస్థితి చూస్తే అలాగే రానున్న 2-3 రోజులు ఒక హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 2-3 రోజుల వరకు కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తనే ఏకంగా
వరుసగా 2-3 రోజులు ఉన్నటువంటి వర్ష సూచన కోసం ఇప్పటికే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్లందరితో కూడా తను మాట్లాడడం జరిగింది. అలాగే అన్ని విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటు ఉండాలంటూ కూడా ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టాలన్నారు. అయితే బతుకమ్మ దసరా పండుగ సీజన్ కాబట్టి ఎక్కడికక్కడ జిల్లాలకు వెళ్లేటువంటి ప్రయాణికులకు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఆర్టీసీ విభాగాన్ని కూడా ఆదేశించారు. ఇక్కడ వాళ్లకు తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సో ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్ లో మాట్లాడి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఆ ప్రయత్నాలకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేయాలంటూ కూడా సీఎం విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మూసి వెంట లోతట్టు ప్రాంతాలన్నీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తగిలే జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఎక్కడికక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైన చోట కూడా పునరావాసం కల్పించేందుకు అప్పటికప్పుడు ఏర్పాటు చేయాలంటూ కూడా సూచించారు. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్. पानी कल शाम में 6 बजे से पानी का पड़ना चालू हुआ, तो उसके बाद हमने करीब 1000 लोगों को शिफ्ट किया है। 1000 लोग यहाँ से खाली करके मूव हुए थे और कई लोग घरों में हैं जिसके ग्राउंड प्लस 1 घरा है, वहाँ घरों में भी है। फर्स्ट फ्लोर के ऊपर ग्राउंड फ्लोर में पानी आ गया। ऊपर रात से जो से फिर इनफ्लो कल वहाँ पर विकाराबाद नवाबपेट वगैरह में बारिश ज़्यादा होने की वजह से इनफ्लो बढ़ा, तो आउटफ्लो बढ़ने की वजह से थोड़ा प्रॉब्लम ज़्यादा है। अभी क्या आप बोल रहे हैं सर, अधिकारी लगातार काम कर रहे हैं? भाई इनफ्लो हम तो यहाँ पर कोई भी एक भी आदमी इंजर्ड नहीं है, एक भी कैजुअलिटी नहीं है यहाँ पर। रहा सवाल जितने लोग घरों में हैं, जो घर में पका ले सक रहे, जो लोग यहाँ पर रखे हैं उनको, और जो लोग के घर में बचाने एक घर में पहुँचाने की तकलीफ हो रही है, जिसको अभी 10 मिनट में अब ड्रोन वगैरह आ रहे हैं, ड्रोन के जरिए खाना भी पहुँचा देंगे और उन लोगों को रेस्क्यू करके निकालने की भी कोशिश करेंगे।